ఆదికాండము 21వ అధ్యాయం మీకోసం. అబ్రహాము మరియు శేరాకు ఒక కుమారుడు జన్మిస్తారు. అతని పేరు ఇస్సాకు అని పెడతారు. అబ్రహాము తన కొడుకులు అయిన శెరహ, పనగెత్తె అయిన హాగరు కుమారుడు ఇష్మాయేలు మరియు శెరా కుమారుడైన ఇస్సాకుతో కలిసి అబీమెలెకు రాజ్యంలోనే ఉంటారు. ఇస్సాకుకు వయసులో పెద్దవాడు అయిన ఇష్మాయేలు ఇస్సాకును చూసి వెక్కిరిస్తాడు. అది తెలిసి శెరా అబ్రహాముతో అతనిని మరియు హాగరును అక్కడ నుండి పంపించేయమంటుంది. అది అబ్రహామునకు చాలా బాధగా అనిపిస్తుంది. కాని దేవుడు ఇస్సాకును మాత్రమే తన తరువాత వారసుడిగా ఎంచుతాడు. అలాగే అబ్రహామునకు ఇష్మాయేలు పట్ల ఉన్న ప్రేమను గమనించి తనని ఒక జనంగా చేస్తానని, కాని తన వారసుడు మాత్రం ఇస్సాకు మాత్రమే అని చెప్పడం గమనించాడు. అందుకే శెరా చెప్పిన దానికి ఎదురు చెప్పాడు. హాగరును మరియు ఇష్మాయేలును అక్కడి నుంచి వెళ్ళిపోమంటారు. అలాగే వారు వెళుతూ ఉండగా వాళ్ళకొక నీలబుడ్డి ఇస్తారు. ఎందుకు అంటే వారు ఎడారిలో వెళ్ళాలి, అక్కడ నీరు దొరకడం చాలా అరుదు అని గమనించి ఒక నీళ్లబుడ్డి ఇచ్చి పంపిస్తారు. హాగరు మరియు ఇష్మాయేలు ఎడారిలో వెళ్తూ ఉండగా వారు తీసుకొచ్చిన నీళ్లు అయిపోతాయి. అక్కడ ఎక్కడా నీళ్లు ఉండవు. దానితో ఇష్మాయేలు చాలా ఏడుస్తూ ఉంటారు. తన బాధని చూడలేక హాగరు అతనిని ఒక చెట్టు కింద పడుకోబెట్టి దూరంగా వెళ్లి కూర్చుని, నీ చావు నేను చూడలేను అని ఏడుస్తూ ఉంటుంది. అయితే అప్పుడే యెహోవా ఇస్సాకు, ఇష్మాయేలు పట్ల తాను అబ్రహామునకు చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసుకొని ఇష్మాయేలును కాపాడాలని ఒక దేవదూతను హాగరు దగ్గరికి పంపిస్తారు. ఆ దేవదూత హాగరు దగ్గరికి వచ్చి, నువ్వు ఏడవనేలా, అదిగో అక్కడ నీళ్లు ఉన్నాయి, వెళ్ళి తాగుమని, వెళ్ళి ఇష్మాయేలుకు కూడా తీసుకువెళ్ళమని చెప్తారు. అలా హాగరు మరియు ఇష్మాయేలు దేవదూత వల్ల ఆ ఎడారిలో ప్రమాదము నుంచి, చావు నుంచి తప్పించుకుంటారు. ఆ తరువాత హాగరు ఐగుప్తురాలు అయిన ఒక ఆమెతో ఇష్మాయేలు యొక్క వివాహం చేస్తుంది. అలా ఇష్మాయేలు కుటుంబం ఆ ఐగుప్తురాలుతో ముందుకు సాగుతూ ఉంటుంది. ఇక్కడ అబ్రహాము అబీమెలెకు రాజ్యంలోనే ఉంటారు. అబీమెలెకు అబ్రహాము పట్ల చాలా దయ చూపిస్తారు. ఎందుకు అంటే అబ్రహాము యొక్క దేవుడు అతనిని ఆశీర్వదించం అతడు గమనిస్తాడు. అందుకనే అబ్రహామునకు విరుద్ధముగా తాను ఏదీ చెయ్యడు. అబ్రహాము తాను ఉన్న చోట ప్రతిరోజు దేవునికి నిత్య ప్రార్థన చేస్తూ ఉంటాడు. అబ్రహాము అబీమెలెకుతో పాటు ఫిలిష్తీయుల దేశంలో ఉంటాడు.